వందనాలు. మీ అందరి ఆశీస్సులే తెలంగాణకి శ్రీరామ రక్ష. ప్రతిభ గారి గొంతులో ప్రతిభ, నైపుణ్యము, ప్రేమ ఉంది. ఆ గొంతు ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ, ముందుగా విక్టర్ హ్యూగో అనే అతను నాకు బాగా స్ఫూర్తి. విక్టర్ హ్యూగో అనే ఫిలాసఫర్ ఏం చెప్తారంటే, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు అంటారు. అంటే వీ కెనాట్ స్టాప్ ద ఇగ్నైటెడ్ మైండ్స్, వీ కెన్ స్టాప్ ద వార్ బిట్వీన్ టూ కంట్రీస్. ఇప్పుడు ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూర్చున్న మన మదిలో జరుగుతున్న ఆలోచనల సంఘర్షణ శక్తిని ఆపే శక్తి ఎవరికీ లేదు ప్రపంచంలో. కానీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ఆపచ్చు, ఐక్యరాజ్య సమితి ఆపచ్చు. 69 ఉద్యమకారులే తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్ళు. 52లో నాన్ముల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఆ రోజు ముచ్చర్ల సత్యనారాయణ గారు వరంగల్లో కానీ, కొత్తగూడెంలో 1969లో మా దయాకర్ గారు ఉన్నారు. ఒక్కసారి మీరు రండి సార్. దయాకర్ గారు ఎవరంటే, మన 69 ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన కొలిశెట్టి రామదాస్ గారు సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఏమవుతారు సార్, పెదనాన్న గారు అవుతారు. కొలిశెట్టి రామదాస్ గారు అనే వ్యక్తి 1968లో KTPS గేట్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ చేశారు. ఆయన అప్పటికే మద్రాసులో సోషియాలజీలో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చి KTPS లో ఉద్యోగం అప్లై చేస్తే ఈయన కన్నా తక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా ఉద్యోగాలు రాని 11 మంది టాపర్స్ కి ఉద్యోగాలు రాలేదు. జలగం వెంగళరావు అనే వ్యక్తి ఆ రోజు గుడివాడ దగ్గర నుంచో ఆంధ్ర నుంచో బతకడానికి వచ్చి అశ్వరావుపేట దొరవారి దగ్గర అకౌంటెంట్ గా పనిచేసిన ఆయన ఖమ్మం జిల్లా, జలగం జిల్లా అనే విధంగా తయారయ్యి నాన్ ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. PVRK ప్రసాద్ అని ఒక ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉండే, టీటీడీ బోర్డు చైర్మన్ కూడా ఉండే. ఆయన టీటీడీలో EO ఆఫీసర్ ఉండే PVRK ప్రసాద్. అప్పుడు ఖమ్మం జిల్లా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక సహజ వనరులు, అత్యధిక ఖనిజ వనరులు, అత్యధిక మానవ వనరులు ఉన్న జిల్లా, ఎక్కువ ట్రైబల్స్ ఉన్న జిల్లా. ఎవ్రీ డే వందల కొద్ది నాన్ ముల్కీ సర్టిఫికెట్లు. ముల్కీ అంటే లోకల్, మీ అందరికీ తెలుసు. నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకి ఒక కలెక్టరు దొంగ నాన్ ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చిండు. ఎవరి కోసం? వెంగళరావు గారు చెప్పారు. కానీ వెంగళరావు ఎక్కడోడు? కృష్ణా జిల్లా వాడు, ఆంధ్రావాడు. అంటే అప్పటి నుంచే 69 నుంచే తెలంగాణ సహజ వనరులను కొల్లగొట్టడం స్టార్ట్ అయింది. 52 ఉద్యమం కావచ్చు, 56 ఉద్యమం కావచ్చు. 56లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని కలుపుతున్నప్పుడు నెహ్రూ గారు చెప్పిన స్పీచ్, ఏక్ మాసూమ్ లడ్కీ కే లేకే ఏక్ నట్కట్ కా లడ్కీ సే షాదీ హోరా. నాకు అది ఉర్దూ రాదు, పాషామాదిగిరి సార్ లాగా ఏమైనా ఉంటే క్షమించండి. ఒక అమాయకపు ఆడపిల్లని, ఒక అమాయకపు అందమైన మంచి హృదయం ఉన్న ఆడపిల్లని ఒక తుంటరి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. ఈ పెళ్లి ఎప్పుడైనా విడిపోయే ప్రమాదం ఉందని స్వయంగా జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ సభలో చెప్పారని ఒక జర్నలిస్ట్ గా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అంటే పెద్ద మనుషులు ఎవరు అంటే, దార్శనికులు ఎవరంటే ఇది ఏమవుతుందని ముందే ఊహించారు. మనము అందరేమో విడాకుల కోసం 1 సంవత్సరం కొట్లాడతారు, 2 సంవత్సరాలు కొట్లాడతాం. బలవంతపు పెళ్లి చేసిరు నాయన, ఈయనతో కాపురం చేయలేని చెప్పి 56 నుంచి దాదాపు 2014 వరకు కొట్లాడినాం. అదృష్టమో దురదృష్టమో మనకి 1200 మంది పిల్లలు చచ్చిపోయారు. 69లో మీరు పోరాటం చేశారు, విడాకులు వచ్చినాయి. 69 ఉద్యమం ఎందుకు గొప్పదంటే, ప్రపంచ చరిత్రలో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్, జనరల్ డయ్యర్ అనేటోడు జలియన్ వాలాబాగ్లో స్వాతంత్రం రాకముందు ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి పిట్టల్ని కాల్చినట్టు కాల్చిండు జనరల్ డయ్యర్. అది చరిత్రలో నిలిచి ఉంది. కానీ స్వాతంత్రం వచ్చినాక ఆర్మీ 9 నెలలు కర్ఫ్యూ జరిగింది, 1 ఇయర్ పాటు ఉద్యమం జరిగింది. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ జరిగిన పోరాటము. ఆ పోరాటం మీద కనీసం చరిత్ర తెలుసుకుంటే మనిషి అనేటోడు 100 సార్లు దుఃఖంతో మర్చిపోతాడు. అంత గొప్ప పోరాటం. నేను ఎందుకు ఒక జర్నలిస్ట్ గా రీసెర్చ్ చేసిన అంటే, ఉస్మానియా హాస్పిటల్లో 2 భార్య భర్తలు నేను 2001లో తెలంగాణ మీటింగ్ పెట్టినప్పుడు బిర్లా ఆడిటోరియంలో ఒక మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ కి 2 వృద్ధ దంపతులు వచ్చారు. అప్పటికే వాళ్ళ వయసు 70-80 ఉంటాయి. 2 డాక్టర్స్. 69లో వాళ్ళు సూపరింటెండెంట్ హాస్పిటల్లో పనిచేసారు. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే వందల కొద్ది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళట. ఇది మా కొడుకుదా అని చెప్పి 369 పోస్ట్ మార్టం చేసిన ఉస్మానియా హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకున్న డెడ్ బాడీలు. నాకు ఒక ఆర్మీ ఆఫీసర్ ఆంధ్రజ్యోతి ఆఫీసులో తమిళ్కి చెందిన ఒక ఆర్మీ ఆఫీసర్ పనిచేసిండు. ఆయన పేరు గుర్తులేదు నాకు, సౌందరరాజనో ఏదో అనుకుంటా. ఆయన మలబారు ఇండియన్ ఆర్మీలో మలబారు అని అప్పుడు బర్మా ఒక రెజిమెంట్ ఉండే, సుభాష్ చంద్రబోస్ తయారు చేసినప్పుడు. ఆ బర్మా రెజిమెంట్కి ఇన్ఛార్జ్ అయిన బ్రిగేడియర్. సార్ నమస్కారం. మాడభూషి శ్రీధర్ గారికి స్వాగతం. తప్పకుండా మనం గట్టిగా చెప్పాలి కూడా. తెలంగాణ జాతి రత్నము, తెలంగాణ హృదయం. గట్టిగా నిజంగా సార్ రావడము నాకు కొండంత అండ. సార్ కరెక్ట్ సమయంకి వచ్చారు మహానుభావులు. వాటర్ బాటిల్ ఏంటి తల్లి ఎవరు?
సార్ నా స్పీచ్ మధ్యలో కరెక్ట్ ఘట్టం చెప్తున్నా, భగవంతుడు మిమ్మల్ని పంపించిండు. నేను మళ్ళీ పరిగెత్తాలి షామీర్పేటకి, మీరు వచ్చారు కాబట్టి ఇంకొంచెం నాకు సంతోషం వేసింది. ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే అక్కడ సార్ ఒక్క నిమిషం మీరు డిస్టర్బ్ చేయకండి హనుమంత స్వామి గారు. మనకి భగవంతుడు పంపించుడు మాడభూ శ్రీధర్ గారిని. సార్ ఇది మీరు వినాలి, ఇది ప్రపంచం మొత్తానికి తెలియాలి. మీరు కూర్చోండి. ఎమోషన్ లో ఉన్నా, మోడీ అయినా బోడీ అయినా కేడీ అయినా అవుట్. ఇప్పుడు మనం ఎమోషన్ లో ఉంటే 69 ఉద్యమం గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ కి వెళ్ళాను వేరే పని మీద. వెళ్తే అక్కడ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ నాకు పరిచయం అయ్యాడు, తమిళనాడు అతను, 2001లో. ఆయన పేరు సౌందరరాజన్. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నేను బర్మా ఆర్మీ క్యాంపులో సుభాష్ చంద్రబోస్ టైంలో మలబార్ బర్మా అనేది ఒక క్యాంప్ ఉండేది. మాకు ఒక పెద్ద కట్టిచ్చేవాళ్ళు, ఒక గుర్కా కత్తిచ్చేవాళ్ళు. వితౌట్ గన్ మేము 10 మందిని అటాక్ చేయగల స్పెషల్ రెజిమెంట్. ఆ రెజిమెంట్ ని కాసు బ్రహ్మానందరెడ్డి గారు రిక్వెస్ట్ మేరకు ఇందిరాగాంధీ గారు పంపించారు. ఇందిరాగాంధీ గారికి ఏం చెప్పారు, ఇక్కడ ఉన్న 69లో ఈ పిల్లలంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇక్కడ అంతా సంఘ విద్రోహం చేస్తున్నారని ఆర్మీ తోటి ఫైరింగ్ చేపించారని ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్పాడు. నేను చెప్పిన పిట్ట కథ కాదు, లేకపోతే కేసీఆర్ లాగా కట్టుకథ కాదు. మీరు రాకముందు ఇంకొక విషయం చెప్తున్నా. 2001లో నేను బిర్లా ఆడిటోరియంలో ఒక తెలంగాణ మీటింగ్ పెడితే 2 డాక్టర్లు వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్, చాలా సీనియర్ డాక్టర్లు, అప్పటికే 75 ఉన్నారు. వాళ్ళిద్దరు నాకు కళ్ళెమ్మటి నీళ్లు కారుస్తూ ఏడుస్తూ చెప్పింది ఏంటంటే, ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళు సూపరింటెండెంట్ ఏదో ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటే దయచేసి ఫోన్లు బంద్ చేయండి, నేను వేరే ఎమోషన్లో ఉన్నది, డిస్టర్బ్ చేయకండి. ఇది 69 ఉద్యమంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక డెడ్ బాడీ వస్తే 100ల కొద్ది తల్లిదండ్రులు వచ్చి నా కొడుకుదా అనేటోళ్ళట. అంటే ఫైరింగ్ కోటిలో జరిగింది, యూసుఫ్గూడలో తెలియదు, యూసుఫ్గూడలో ఫైరింగ్ జరిగితే ఖైరతాబాద్లో తెలియదు, ఖైరతాబాద్లో ఫైరింగ్ జరిగితే పటాన్చెరులో తెలియదు. అఫీషియల్ గా పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు 369 అని ఆ డాక్టర్ గారు చెప్పారు. 3000 మిస్సింగ్ కేసులు ఉన్నాయని ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నాడు. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణలో 69 ఉద్యమం ఎందుకు ప్రత్యేకము, ఎందుకు నేను 69 ఉద్యమం తర్వాత ఎందుకు ఇన్వాల్వ్ అయినా అంటే, నేను ఒకసారి ఢిల్లీలో మహాశ్వేతాదేవి గారిని కలిసిన 2001లో ఢిల్లీలో ఉన్నప్పుడు. మీరు ఎవరో జార్జ్ ఫెర్నాండెస్ గారి ఇంట్లో కలిసిన. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇట్లా మేము పూణేలో టీఎన్ స్టేషన్ స్కూల్ నుంచి మేము పోయినాం, రీసెర్చ్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి. ఆయన ఇంటికి పోతే అక్కడ మహాశ్వేతాదేవి గారు ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ పిల్లలని పరిచయం చేసిండు. తెలంగాణ అనే పదం ఒక మహామంత్రం నాకు. తెలంగాణ అంటే పోరాటాలకి ప్రతిరూపం. 52 ఉద్యమం కావచ్చు, 56 ఉద్యమం కావచ్చు, 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, 69లో విద్యార్థులు చేసిన పోరాటమే మా పోరాటాలకి స్ఫూర్తి అని జార్జ్ ఫెర్నాండెస్ గారు, మహాశ్వేతాదేవి గారు దయచేసి ఒక మహామంత్రాన్ని లాంటి తెలంగాణని ఎలాంటి నాయకులు మీరు ఢిల్లీకి పంపిస్తున్నారు, ఎలాంటి రాజకీయ నాయకులను మీరు పంపిస్తున్నారు, దయచేసి ఆలోచించుకోండి. మీ ప్రజలు, మీ పోరాట యోధులేమో ప్రాణాలను సైతం తృణపాయంగా ఇస్తుంటే మీ నాయకులు ఇక్కడ బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు వస్తున్నారని ఆమె కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని చెప్పింది. నాకు ఇదే విషయం ఢిల్లీలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా అడిగారు. టంకశాల అశోక్ గారు వార్తా పేపర్లో ఒక ఎడిటోరియల్ రాసిరు. ఆయన అప్పుడు వార్తలో ఎడిటర్ ఉండే. తెలంగాణ సమాజం తన అస్తిత్వానికి, తన అస్మితకి, తన ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన రాజకీయ నాయకులను ఎంచుకోవడంలో పదే విఫలమవుతుంది. తెలంగాణ ప్రజలేమో ప్రాణాన్ని సైతం ఇట్లా ఇస్తారు, నాయకులేమో కోస్తా ఆంధ్ర ఖమ్మంలో పెట్టుబడికి, రాయలసీమ రెడ్ల మజిల్ పవర్ కి, నెల్లూరు రెడ్ల మనీ పవర్ కి బానిసల్లాగుంటుందని రాసి ఆర్టికల్. తెలంగాణ అంటే పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కదిలించే మందు పాతర, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే మందు పాతర. 69లో మీరు చేసిన ఉద్యమం ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తినిచ్చింది. అది నేను చెప్పింది, నేను పుట్టలే అప్పుడు. మా నాన్నగారు 9వ తరగతిలో అరెస్ట్ అయ్యిండు. మా పెదనాన్నగారు ఇక్కడ ఉన్న దయాకర్ రావు గారి వైఫ్ వాళ్ళ పెదనాన్న కొలిశెట్టి రామదాస్ గారు మద్రాసులో సోషియాలజీ గోల్డ్ మెడలిస్ట్ తీసుకొని KTPS లో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ ఆయనకు రాలే. టాపర్ ఆయన, గోల్డ్ మెడలిస్ట్ మద్రాసులో. 11 మంది విద్యార్థులు, 68, 69 డేట్స్ నాకు గుర్తులేవు. 69లో KTPS గేటు ముందు మా ఉద్యోగాలు మాకు కావాలని 11 మంది తెలంగాణ పిల్లలు స్టార్ట్ చేసిన ఉద్యమంలో, చేకూరు కాశయ్య వర్సెస్ జలగం వెంగళరావు పోరాటంలో ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థిని కూర్చోబెట్టి అప్పటి నుంచి మొదలైంది. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమంలో రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, చెన్నారెడ్డి నుంచి కేసీఆర్ వరకు అందరికి వచ్చినాయి. కానీ ఏ తెలంగాణ కోసం అయితే 69లో పిల్లలు చనిపోయారో ఇంతవరకు వాళ్ళని గుర్తించుకోకపోవడము, గౌరవించుకోకపోవడం అనేది తెలంగాణ సమాజము, భారతదేశ సమాజము సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ రాకముందంటే ఆంధ్ర పాలకులు తెచ్చుకోలేదు. అమరవీరుల స్తూపం ఉంది అసెంబ్లీ ఎదురుగా, దాని మీద నేను ఎందుకు బతుకున్నానా అని నాకు బాధ అనిపిస్తుంటది. ఇంతవరకు శిలాఫలకం లేదు. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ డయ్యర్ చంపితే చరిత్ర ఉంటుంది, వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళకి చరిత్ర ఉంటుంది. మన ఢిల్లీలో పోయినా కూడా, బాంబేలో పోయినా కూడా.
అమరవీరుల స్తూపం ముందు తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఆ అమరవీరుల స్తూపము దిక్కు లేకుండా దిక్కుమాలింగా బోసిపోయి ఉంది. అమరవీరుల స్తూపం ముందు అందరూ ప్రమాణం చేస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. అమరవీరుల స్తూపం కట్టించిన మా బంధువు ఎక్కా యాదగిరి గారికి పద్మశ్రీ వచ్చింది, ₹1 కోటి వచ్చినాయి, 400 గజాల ప్లేస్ వచ్చింది, సంతోషం. కానీ ఆయన నాకు మొన్న ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, అరే నేను సత్యలోపన్న అమరవీరుల స్తూపం మీద శిలాపలకం వేసాను రా, నేను నా ఆత్మ నా కట్టె కాలదు. గౌరవనీయులైన జస్టిస్ చంద్రకుమార్ గారికి స్వాగతం, గట్టిగా చప్పట్లతోటి. ఎక్కా యాదగిరి గారు ఏమంటున్నారంటే, నాకు ₹1 కోటి వచ్చినాయి, నాకు 400 గజాల స్థలం ఇచ్చిర్రు, నాకు పద్మశ్రీ ఇచ్చిర్రు, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? 69లో 369 మంది చచ్చిపోతే వచ్చింది కదా, మీరు ఏం చేస్తున్నారు అని నన్ను అడుగుతున్నాడు ఆయన. ఆయన ఇంటికి పోండి, ఎంత ఆవేదనతో ఉన్నాడో. దయచేసి ఆ అమరవీరుల స్తూపం మీద 369 మంది పేర్లు రావాలి. ఈ ఎక్కడైతే కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల జ్యోతి ఉంది కదా, జ్యోతిలో మన 369 మంది ఫోటోలు ఉండాలి, మ్యూజియం ఉండాలి. ఎక్కడైనా జ్యోతి అనేది నిత్యం జ్వాలలాగా వెలుగుతుంటది. మీరు గాంధీ గారి సమాధికి వెళ్ళండి, లాల్ బహదూర్, ఎక్కడైనా కూడా అమరవీరుల స్తూపం దగ్గర జ్యోతి వెలగాలి. ఇక్కడ కేసీఆర్ గారు పెట్టిన జ్యోతి అది వెలగదు, స్ఫూర్తినివ్వదు. జస్టిస్ గారు వచ్చారు, మనం గౌరవించుకోవాలి, గట్టిగా సన్మానం, చప్పట్లు. సార్ మాకు సాయిబాబా పంపించిన నాన్నగారు లాంటి వాళ్ళు. సార్ తోటి నాకు ఎప్పుడు హృదయంలో ప్రేమ ఉంటుంది. మనకి జడ్జి గారు లాంటి మనిషి ఉండడం మన అదృష్టం, గట్టిగా చప్పట్లు కొట్టు. నేను చెప్పిన చరిత్ర సార్ కూడా వింటే బాగుండేది. సార్ చాలా ఇంపార్టెంట్ విషయాలు భగవంతుడు నాతో చెప్పించిండు, ఒకసారి మళ్ళీ వినాలి. ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తున్నా. అయితే నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ కోసం నా 25 ఏళ్ల యవ్వనాన్ని కోల్పోలే. మా నాన్నగారి తరం కోల్పోయింది, మా పెదనాన్న కోల్పోయిండు జైలుకి, దయాకర్ రావు గారి బంధువు కొలిశెట్టి రామదాస్ గారు కోల్పోయిండు, మా అల్లుడు సంపత్ ఖమ్మం జైల్లో కేసీఆర్తో ఏమన్నాడు, ఆయన వీటికి వాడుకున్నాడు, చిన్న పిల్లల్ని కూడా వాడుకున్నారు. రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడడానికి రాలే. ఈ రోజు ప్రొఫెసర్ హనుమాన స్వామి గారు సాధించిన విజయము తెలంగాణ పోరాటం సాధించిన దానికన్నా పెద్ద విజయం అయిపోయింది. ఎందుకంటే 12 ఏళ్లుగా మనల్ని గుర్తించమని గౌరవించమని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉద్యమకారుడు పోయి నన్ను గుర్తించు గౌరవించమని అడుగుతాడా? సుభాష్ చంద్రబోస్ గారినో, భగత్ సింగ్ గారినో, లేకపోతే పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు మనం గుర్తించుకుంటున్నామా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారా మమ్మల్ని గౌరవించమని? వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారా? ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ పోరాట యోధులని, తెలంగాణ జాతి రత్నాలని, తెలంగాణ పునాదురాలని ప్రొఫెసర్ హనుమాన స్వామి గారు గుర్తించి హైకోర్టులో పోరాడి, తన సొంత ఖర్చుతో పోరాడి, తన ప్రతిభతోటి లాయర్ని పెట్టుకోకుండా ఆయనే వాదించి మనందరికీ ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. జడ్జి గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. దయచేసి చెప్తున్నా, తెలంగాణ అనేది ఇవ్వడానికి పుట్టింది, తీసుకోవడానికి పుట్టలే. ఉద్యమకారులు బిచ్చగాళ్ళు కాదు, ఉద్యమకారులు అడుక్కునేటోళ్ళు కాదు. దయచేసి ప్రభుత్వాలారా, పాలకులారా, ఉద్యమకారులకు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లే కానీ ఉద్యమకారులని అవమానించకండి. ఏ ఉద్యమకారుడు కూడా మీరు ఇచ్చే స్థలం కోసమో, మీరు ఇచ్చే 250 గజాల కోసమో, మీరు ఇచ్చే పెన్షన్ కోసమో, మీరు ఇచ్చే రైలు టికెట్ కోసమో, ఉద్యమకారుడు ప్రాణం ఇచ్చింది మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిండు. రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని. ఇలా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది. 369 మంది చనిపోయింది. మీ 69 ఉద్యమకారులు గట్టిగా చప్పట్లు కొట్టాలి. జోహార్ 69 ఉద్యమకారులారా, అమర్ రహే, అమర్ రహే. ఒక్క 30 సెకండ్లు వాళ్ళ ఆత్మశాంతి కోసం నిలబడదాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు తెలంగాణనే లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద చనిపోయిన ప్రతి పోరాట యోధుల ఆత్మకి శాంతి జరగాలని ఒక 1 మినిట్ మౌనం పాటిద్దాం. జోహార్ తెలంగాణ మరి వీరులారా, కొనసాగిస్తాం మీ ఆశయాలను. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేసిండు, ఆయనకి ఏమైందో తెలుసు. ఇప్పుడు దయచేసి మీరు ఉద్యమంలో పాల్గొనకపోయినా మాకు అన్నలాంటోడు, వ్యక్తిగతంగా మనం బాగా పరిచయము. ఇమీడియట్ గా ప్రొఫెసర్ హనుమాన స్వామి గారిని, జడ్జి గారిని, మడబు శ్రీధర్ గారిని పిలిపించుకోండి, ఉద్యమకారులను గౌరవించుకోండి. ధన్యవాదాలు. దయచేసి క్షమించండి, నాకు అర్జెంటుగా షామీర్పేట పోవాలి.